ప్రైజ్ ద లార్డ్. అంతా బాగున్నారు కదా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మంచి సమయాన్ని మీరు మాకు ఇచ్చారు, వందనాలు. నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ సహాయం దయచేయండి. బిడ్డల హృదయాలు తెరవండి, నన్ను యోగ్యునిగా చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి మీకు అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. యేసు పలికిన ఈ మాటలు గుర్తుంచుకోవాలి మనం. యుగ యుగములు సజీవుడు ఆయన. మనం నమ్మినటువంటి ఈ యేసు దైవ కుమారుడు, దైవ మానవుడు. ఈయన మృత్యుంజయుడు, జయశాలి. అంతేకాదు, మనలను మరణ భయం నుండి విడిపించినవాడు, మరణపు ముళ్ళు విరిచినవాడు. కనుక ఆయనను మనం విశ్వసించడం ద్వారా ఆయనలో మనము జీవాన్ని పొందుకుంటాం. మరొక మాట చదువుకుందాము. యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనంలో, నేను జీవించున్నాను గనుక మీరును జీవించుదురు నాడు శిష్యులతో చెప్పాడు. నేడు మనతో చెప్తున్నాడు ఈ మాట. నేను జీవించున్నాను కనుక మీరు కూడాను జీవించుదురు. చూడండి, బేతనే గ్రామానికి వెళ్ళినప్పుడు మార్త మరియలను ఓదారుస్తూ చనిపోయిన లాజరు గురించి చెప్తాడు మార్త మరియలతో. పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి విశ్వాసం ఉంచువాడు మరన్నటికీ చనిపోడు. కాబట్టి దేవుని బిడ్డలకు మరణం ఒక వరం. వారు మరణంలోంచి జీవనంలోకి దాడుతారు. ఆ మాట చెప్పి ఊరుకున్నాడా ప్రభు? లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి లాజరును సజీవుడిగా లేపాడు. ప్రైజ్ గాడ్. మన దేవుడు సజీవుడు, సజీవులకు దేవుడు. అంతేకాదు, మనకు మరణంలోని జీవనంలోకి దాటించేటువంటి మహాదేవుడు ఆయన. ఉదయకాల సమయంలో మనము జాగ్రత్తగా ఈ యొక్క వాక్యాన్ని విందాం. ఒకసారి శిష్యులను పిలిచి అంటాడు ప్రభు, ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారయ్యా అంటాడు. వాళ్ళు అంటారు, ఒకరేమో బాప్తిస్మమిచ్చే యోహాను అంటారు, మరొకరేమో ఏలియా అంటారు, మరొకరేమో ఇర్మియా అంటారు, మరొకరేమో ప్రవక్తల్లో ఒకడు అన్నారు. ఇవన్నీ సరే బాబు, మీరేమనుకుంటారు చెప్పండి అన్నాడు. అప్పుడు పేతురు అంటాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడు అయ్యా. నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు. సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు. ప్రైజ్ గాడ్. ఇలాంటి దేవుని మనం కలిగి ఉండటం వల్ల మన జీవితాలు ధన్యమవుతాయి. ఈ ఉదయకాలంలో యేసు అంటే నీకెవరో తెలుసా? తెలిస్తే ఆయనలో ఎలా కొనసాగుతున్నావు నువ్వు ఆలోచన చేసుకో. ఆయన్ను నీవు నీ ఇంటి వారు విశ్వసిస్తే రక్షణను పొందుకుంటారు, దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని బిడ్డల హృదయాలు ఫలింపచేసి నీ రాజ్య వారసులుగా చేయమని సజీవుడా నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ ప్రార్థనని సన్నిధికి చేర్చుకున్నందుకై వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.